హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి రైల్వే నుంచి జేఈ నోటిఫికేషన్ ఫుల్ నోటిఫికేషన్ రావడం జరిగింది. దీంట్లో మనకి షార్ట్ నోటీస్ ఆల్రెడీ ఇచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. ఏంటని ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎగ్జాక్ట్ ఏజ్ క్వాలిఫికేషన్ ఏంటి, దానితో పాటు డిగ్రీ మనకి క్వాలిఫికేషన్ ఏ డిసిప్లిన్ వాళ్ళకి క్వాలిఫికేషన్ ఉంది, మెకానికల్ వాళ్ళకి, సివిల్ వాళ్ళకి అనుకున్నాం కదా, కంప్యూటర్స్ వాళ్ళకి. దాంతోపాటు ఒక పోస్ట్కి అన్ని డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ లాగా ఉంది, అది కూడా చూద్దాము. దాంతోపాటు కెమికల్ వాళ్ళకి సిలబస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఇచ్చారు. దీన్ని టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా మెన్షన్ చేస్తాను, మన డిస్క్రిప్షన్ లో కూడా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ తరువుగా చదవండి ఫ్రెండ్స్. ఒకసారి గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ కి అప్లికేషన్ డేటు ఈ మంత్ 13 ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ మంత్ 29 దాకా ఉంది, అంటే అప్రాక్సిమేట్లీ 1 మంత్ ఉంది. అట్లాగని చెప్పి 1 మంత్ దాకా వెయిట్ చేస్తూ కూర్చోవద్దు. డేట్ ఓపెన్ అయిన తర్వాత 3-4 డేస్ లో కంపల్సరీ అప్లై చేయండి. మాక్సిమం 1 వీక్ లోపు అప్లై చేయండి. సర్వర్ బిజీ అవ్వకముందే అప్లై చేసుకోండి, నీట్ గా పెట్టుకోండి. దట్టు ఈ నోటిఫికేషన్ సంబంధించి మీరు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఒక జాబ్ సంబంధించి ఒక నోటిఫికేషన్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ నోటిఫికేషన్ సంబంధించి మీ సిస్టమ్ లో లేకపోతే ఎక్కడన్నా కానీ ఒక ఫైల్ మెయింటైన్ చేయండి. ఆ ఫైల్లో ఏమేమి ఉండాలి, మీ ఫస్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్న పేజ్ ఏదైతే ఉందో ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి ఆ ఫైల్లో పెట్టుకోవాలి. దానితో పాటు మీరు ఫస్ట్ టైం ఎప్పుడైతే అప్లికేషన్ ఫిల్ చేస్తున్నారో ఆ అప్లికేషన్ కూడా దాంట్లో పెట్టుకోవాలి. దానితో పాటు నెక్స్ట్ CBT 1కి వెళ్తుంటే కాల్ లెటర్ వస్తే ఆ కాల్ లెటర్ ఉంచాలి. అట్లా ప్రతిదీ అప్ టు మీరు జాయిన్ అవ్వాల్సిన డేట్ దాకా అన్ని ఉంచుకోవాలి. ఎందుకంటే మనకి ఏ టైంలో ఏది అవసరం అవుతుంది అనేది మనకు తెలియని టైం. ఒక్కొక్కసారి CBT 1 హాల్ టికెట్ కూడా అడుగుతారు అనమాట, మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మీరు కనుక గమనించినట్లయితే. కాబట్టి ఎనీవే మనకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఫర్దర్ గా ఏదైనా డౌట్ వచ్చినా మన నోటిఫికేషన్ చూసుకోవాలి. కాబట్టి అప్పుడు నోటిఫికేషన్ కోసం వెతుక్కునే పని లేకుండా ఒక ఫైల్ మెయింటైన్ చేయండి. అది ఎప్పుడైనా కూడా ఒక గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అభ్యర్థి యొక్క లక్ష్యం అనమాట. ఏ నోటిఫికేషన్ ఉన్నా కానీ ఇప్పుడు ఫర్దర్ గా నెక్స్ట్ NTPC వస్తుంది, గ్రూప్ E వస్తుంది. అలా వచ్చినప్పుడు మీ సిస్టమ్ ఉంటే సిస్టమ్, లేదా ఒక పెన్ డ్రైవ్ ఉంటే పెన్ డ్రైవ్ లో కంపల్సరీ మీరు ఒక ఫైల్ మెన్షన్ చేయండి. ఇప్పుడు RRB JEకి సంబంధించి ఒక ఫైల్, RRB రేపు NTPC వస్తే NTPC సంబంధించి ఒక ఫైల్, అలాగే గ్రూప్ D అయితే గ్రూప్ D సంబంధించి ఒక ఫైల్. అలా మెయింటైన్ చేయడం నేర్చుకోండి. ఇది ఒక గుడ్ హ్యాబిట్ అనమాట. ఇవాళ నుంచి అలా స్టార్ట్ చేయండి దాన్ని. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి లాస్ట్ డేట్ 29th ఆగస్ట్ దాకా ఉంది. బట్ మళ్ళా చెప్తున్నాను, అప్పుడు దాకా వెయిట్ చేయొద్దు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి సంబంధించి ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే మీరు ఆల్రెడీ కనుక ALPకి కానీ లేదా RPFకి కానీ అప్లై చేసి ఉన్నట్టయితే ఆల్రెడీ వాళ్ళైతే అకౌంట్ ఓపెన్ చేయవసరం, లేని వాళ్ళైతే అకౌంట్ ఓపెన్ చేసి అప్లై చేయాలంట. ఆల్రెడీ కనుక ఇంతకుముందు అప్లై చేసి ఉంటే వాళ్ళకి అకౌంట్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా అప్లై చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు డేట్లు కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ ఉన్న పోస్టులు కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటలజికల్ సూపర్వైజర్. ఈ పోస్టుకు సంబంధించి లెవెల్ 7 చెప్పుకున్నాం ఆల్రెడీ. రైల్వేలో మనకి లెవెల్ 1 కా నుంచి పోస్టులు ఉంటాయి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అట్లా ఉంటాయి. మీరు చాలా గొప్ప పోస్ట్ అనుకునే లోకో పైలట్ లెవెల్ 2 పోస్ట్. ఓకేనా ఫ్రెండ్స్, లెవెల్ 2 పోస్ట్ కి అంత శాలరీలు మీరు గమనించే ఉంటారు. లోకో పైలట్ లక్షల శాలరీ వస్తుందని వింటూ ఉంటాము. అలాంటి లెవెల్ 2 పోస్ట్ అంటే ఇది లెవెల్ 7 పోస్ట్. అంటే ఎంత పెద్ద పోస్ట్ మీరే ఆలోచించండి. లెవెల్ 6 పోస్ట్ అంటే ఇవి చాలా చాలా మంచి పోస్టులు ఫ్రెండ్స్. అయితే వీటికి ఇనిషియల్ బేసిక్ పే 44,900, 35,400 ఉంటుంది. ఇది బేసిక్ పే మాత్రమే. మీకు రైల్వేలో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మీకు క్వార్టర్స్ ఉంటాయి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంటాయి, లీవ్స్ ఉంటాయి. ఈ బేసిక్ పే మీద మీకు మరలా ఎక్స్ట్రా డియర్నెస్ అలవెన్స్ ఉంటుంది, ట్రావెల్ అలవెన్స్ ఉంటుంది, నైట్ డ్యూటీ అలవెన్స్ ఉంటుంది, డిఫరెంట్ అలవెన్సెస్ ఉంటాయి. మీ శాలరీ అప్రాక్సిమేట్లీ ఈ 44,000 వాళ్ళకైతేనేమో 80 ఎబో వస్తుంది. 35,000 వాళ్ళకి కూడా అప్రాక్సిమేట్లీ 80 దాకా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు ఇక్కడ ట్రావెల్ అలవెన్స్ అలాంటివి చాలా ఎక్కువ. ఈ JE పోస్టులో ట్రావెల్ అలవెన్స్ అవి చాలా ఎక్కువ రావడానికి కూడా ఛాన్స్ ఉంది. నైట్ డ్యూటీ కనుకుంటే నైట్ డ్యూటీ అలవెన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ శాలరీని పక్కన పెడితే లెవెల్ ఆఫ్ ది పోస్ట్ అనేది చాలా మంచి, అంటే డిగ్నిఫైడ్ పోస్టులు అనమాట. కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు అప్లై చేయండి. ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా. దట్టు SC వాళ్ళు కనుక వాళ్ళు కనుకుంటే బట్టి కంపల్సరీ అప్లై చేయండి. మీకు చదువు ఉన్నా లేకపోయినా కూడా అప్లై చేయండి. ఎందుకంటే మీకు ఫ్రీ ట్రైన్ జర్నీ కూడా ఇస్తున్నారు కాబట్టి ఎగ్జామ్ కి మీకు రిటర్న్ అమౌంట్ కూడా ఫుల్ రిటర్న్ వచ్చేస్తుంది. కాబట్టి కంపల్సరీ అప్లై చేయండి. ట్రై చేయండి, మీ వంతు హార్డ్ వర్క్ అయితే చేయండి, కంపల్సరీ అప్లై చేయండి. నానా ఏజ్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే 18 to 36 ఇయర్స్ అంటున్నా. 18 to 36 ఇయర్స్. దీనికి కూడా అంటే మేము జూనియర్ ఇంజనీర్ వాటికి కూడా 18 to 36 ఇయర్స్ ఇచ్చారు. ఇవి ఓన్లీ గోరఖ్పూర్ లో మాత్రమే ఉన్నాయి 70 పోస్టులు. ఇవి 7934 పోస్టులు ఉన్నాయి, ఓవరాల్ గా 7951. అయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ కి 3 years ఎక్స్టెన్షన్ చేశారంట డ్యూ టు కరోనా వల్ల. నార్మల్ గా అయితే 18 to 33 ఇయర్స్ మాత్రమే ఉండేది. బట్ కరోనా వల్ల ఇంకో 3 years ఎక్స్టెండ్ చేసామని చెప్పి మెన్షన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, వెయిటింగ్ ఫైనల్ రిజల్ట్ ఆఫ్ సెక్షన్.
ఫ్రెండ్స్ మనం ఇంకా చూసినట్టయితే దీంట్లో మెడికల్ అవి కింద ఉన్నాయి, అవి డీటెయిల్స్ చూద్దాం. ఇంకా రైట్ టు అపాయింట్మెంట్ వేకెన్సీస్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనిస్తే మెడికల్ ఫిట్నెస్ ఇచ్చారు, సైట్ ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్. ఓకేనా, అలాగే దాంతో పాటు కొంతమంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కూడా ఎలిజిబుల్. ఒకసారి మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే నాకు ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ లో మెసేజ్ చేయండి, లేదా ఒక్కసారి నోటిఫికేషన్ ఫుల్ గా చదవండి. ఏ3 మెడికల్ నుంచి ఇచ్చారు, ఏ3 అంటే ఏ1 ఏ2 వాళ్ళు లేకపోయినా పర్వాలేదు అని ఇచ్చారు అనమాట. అంటే యాక్చువల్ గా రైల్వేలో మెడికల్ స్టాండర్డేషన్ ఎలా ఉంటుందంటే ఏ1 ఏ2 ఏ3 అలా ఉంటుంది. ఏ1 అంటే హైయెస్ట్ ఫిట్నెస్ అనమాట, వాళ్ళకి సైట్ అసలు జీరో ఉండాలి, ఎటువంటి సైట్ ఉండకూడదు, మెడికల్ స్టాండర్డ్ ఎగ్జాక్ట్ గా ఉండాలి. అలాంటి వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు ఏ3 అంటే సైట్ ఉండొచ్చు, విత్ గ్లాసెస్ తో కూడా ఎలిజిబుల్. మీరు ఇక్కడ గమనించినట్టయితే విత్ గ్లాసెస్ అని ఇచ్చారు, అంటే మాక్సిమం ఆల్ ది పీపుల్ ఆర్ ఎలిజిబుల్. మెడికల్ స్టాండర్డ్స్ అనేవి పెద్ద ప్రాబ్లం అయితే ఎవరికి కాదు అని నేను అనుకుంటున్నాను. ఇది మెడికల్ సంబంధించి. నెక్స్ట్ ఏజ్ క్వాలిఫికేషన్ అవి చూద్దాము. నేషనాలిటీ ఇండియన్ అయి ఉండాలి. ద క్యాండిడేట్ హూస్ కేస్ సర్టిఫికేట్ ఎలిజిబిలిటీ నెసరీ. ఓకే, తన ఏజ్ కనుక చూసినట్టయితే ఇక్కడ అప్పర్ ఏజ్ లోయర్ ఏజ్ కూడా ఇచ్చేసారు. మనం ఆల్రెడీ ఏజ్ గురించి చూసాము, 18 to 33 years, 18 to 33 years. బట్ కాకపోతే ఇక్కడ ఏం చేశారంటే మనకు ఒక 3 years ఎగ్జామ్స్ ఇచ్చారు, ఆ స్టార్ మార్క్ అదేనమాట. ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చారు, మీరు గమనించినట్టయితే ద స్టార్ ఏమని చెప్తుందంటే COVID-19 వల్ల ఒక 3 years ఎక్స్టెన్షన్ చేశారు, 18 to 33 years ఇప్పుడు ఎలిజిబుల్. అయితే ఇక్కడ ఎగ్జాక్ట్ డేట్స్ కూడా ఇచ్చారు చూడండి, అప్పర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ లోయర్ లిమిట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని. ఏజ్ గ్రూప్ 18 to 36 years వాళ్ళు ఎవరైతే 18 to 36 ఉందో దానికి సంబంధించి SC ST కి ప్లస్ 5 years కూడా యాడ్ అవుతుంది. కాబట్టి 2/1/1984 అనేది అప్పర్ ఏజ్ లిమిట్, అంటే దానికంటే ముందు పుట్టి ఉండకూడదు ఇంకా. అంటే 84 1వ నెల 2 అంటే 1/1984 లో పుట్టిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కాదు నాన్న, అంటే సెకండ్ నుంచి పుట్టే వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. అక్కడ నుంచి 85 86 80 87 89 90 అట్లా అందరు ఎలిజిబుల్. ఎక్కడ వరకు ఎలిజిబుల్ అంటే అప్పర్ ఏజ్ లిమిట్ 2007-11 వరకు ఎలిజిబుల్ నాన్న. అంటే దీని తర్వాత అంటే 1వ నెల 2007లో 2 తర్వాత కానీ 3 తర్వాత పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఈ డేట్ కొద్దిగా ఎగ్జాక్ట్ గా చూసుకోండి. ఎప్పుడైనా ఒక నోటిఫికేషన్ మనం అప్లై చేసేటప్పుడు ఏజ్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఏజ్ ఒకసారి చూసుకోండి, ఏజ్ క్వాలిఫికేషన్ అయిపోతే నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వెళ్దాము. ఫ్రెండ్స్, వీటితో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటాయి కదా, SC ST కి 5 years, ఓబీసీకి అయితే 3 years. అలాగే మీరు ఇక్కడ గమనిస్తే ఫీమేల్ క్యాండిడేట్స్ హూ ఆర్ విడో, డైవర్స్, జ్యుడిషియల్లీ సెపరేటెడ్ ఫ్రమ్ హస్బెండ్ బట్ నాట్ మ్యారీడ్, అంటే ఒకవేళ ఎవరైతే విడిపోయినారో వాళ్ళకు కూడా 40 years ఆఫ్ ఏజ్ ఇచ్చాడు SC ST వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్, అట్లా ఒకసారి ఈ డీటెయిల్స్ అన్ని కూడా చూడండి ఎవరెవరు ఉన్నారు. ఆల్రెడీ రైల్వేలో కనుక ఎవరైనా వర్క్ చేస్తూ ఉన్నట్టయితే వాళ్ళకి SC వాళ్ళకైతే 45 years, ఓబీసీ వాళ్ళకైతే 43 years, అన్రిజర్వ్డ్ వాళ్ళకైతే 40 years. ఇలా అంటే ఆల్రెడీ రైల్వేలో ఉన్న వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది ఏజ్ కి సంబంధించి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అన్న. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మనకి అనెక్సర్ ఏలో ఇవ్వడం జరిగిందంట. అనెక్సర్ ఏకి వెళ్ళినప్పుడు చూద్దాం ఒకసారి, లాస్ట్ లో ఉంటుంది అనెక్సర్ ఏ అనేది. క్యాండిడేట్ మస్ట్ ఆల్రెడీ హ్యావ్ ఎడ్యుకేషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్, అంటే నాన్న ఈ డిగ్రీ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉండాలి ఆ నోటిఫికేషన్ అప్లై చేసే టైంకి అని చెప్తున్నాడు. అంతేగాని రిజల్ట్ కోసం వెయిట్ చేసేవాళ్ళు వీళ్ళంతా నాట్ ఎలిజిబుల్. అంటే కొన్ని బ్యాంక్ ఎగ్జామ్స్ ఎలా ఉంటుందంటే ఫైనల్ ఇయర్ డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్, అపాయింట్మెంట్ దాటికి మీకు సర్టిఫికేట్స్ ఉంటే చాలు అని చెప్తారు. బట్ ఈ రైల్వే నోటిఫికేషన్ ఏమని చెప్తుందంటే మీకు కంపల్సరీ మీరు అప్లై చేసే టైంకి మీ దగ్గర సర్టిఫికేట్ ఉండాలి అని చెప్తుంది. దాని ఎగ్జామినేషన్ ఫీ ఆల్రెడీ మనకి షార్ట్ నోటీస్ లోనే ఇవ్వడం జరిగింది. బట్ అయినా కానీ మరలా చూడండి, అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి 500 రూపీస్. దీంట్లో మనకి CBT ఎగ్జామ్ కంప్లీట్ అవగానే 400 రూపీస్ రిటర్న్ అవుతుంది. 400 షాల్ బి రీఫండెడ్ డూలీ డిడక్టెడ్ బ్యాంక్ చార్జెస్ ఆన్ అపియరింగ్ ఇన్ ఫస్ట్ స్టేజ్ CBT. ఓకేనా. నెక్స్ట్ ఫర్ క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు SC ST, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, transgenders, minorities or economically backward classes. Caution to candidates, EBC should not be confused with OBC or EWC. Caution to candidates, EBC economically backward should not be confused with OBC EWS. ఓకే నాన్న, EBC వాళ్ళు OBC లోకి కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్తున్నారు నన్ను ఇక్కడ. అయితే వీళ్ళకి ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంది అంటే 250 రూపీస్ నాన్న. ఈ 250 రూపీస్ కూడా ఫస్ట్ స్టేజ్ CBT అయిపోయిన తర్వాత 250 రూపీస్ రిటర్న్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ ఫస్ట్ CBT. నానా ఇది గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. అంటే అప్లై చేసిన ప్రతి ఒక్కరికి అమౌంట్ అయితే రిటర్న్ రాదు. అప్లై చేసిన తర్వాత ఎవరికన్నా అప్లికేషన్ రిజెక్ట్ అయినా వాళ్ళ అమౌంట్ పోయినట్టేను. ఒకవేళ ఎగ్జామ్ కి అటెండ్ అవ్వకపోయినా కూడా అమౌంట్ రిటర్న్ రాదు. ఎవరైతే ఫస్ట్ CBT అటెండ్ అవుతారో వాళ్ళు క్వాలిఫై అయినా అవ్వకపోయినా కూడా అమౌంట్ రిటర్న్ అవ్వడం జరుగుతుంది. మోడ్స్ ఆఫ్ రీపేమెంట్, ఫీ పేమెంట్ అన్న మనం క్రెడిట్ కార్డు ద్వారా కట్టొచ్చు, ఆన్లైన్ పేమెంట్ మనం ఏ బ్యాంకింగ్ అయినా చేయొచ్చు. మీకు ఆల్రెడీ అప్లై చేసే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అనిపించదు. దోస్ హూ యాన్యువల్లీ ఫ్యామిలీ ఇన్కమ్
ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారనమాట. ఎవరు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అని. మైనారిటీకి సంబంధించి కూడా ఇచ్చారు. ఒకసారి 7.2 మైనారిటీస్, 7.3 ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, వీళ్ళ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్ గా చదవండి. అంటే పర్టికులర్ గా అవన్నీ చదువుకుంటూ కనుక వెళ్తే మనకి ఇక్కడ పేజెస్ 74 ఉన్నాయని, మనం ఇంకా 9th పేజ్ లోనే ఉన్నాము. అంటే అవన్నీ అవ్వదన్నమాట. అందుకని ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో మనకు సహజంగా ఎవరైనా నోటిఫికేషన్ అప్లై చేయాలంటే ఏమేమి ఇంపార్టెంట్, ఏజ్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఇవి ఇంపార్టెంట్. అవి డిస్కస్ చేద్దాము. ఇంకెవరైనా పర్టికులర్ గా ఎవరికన్నా కావాల్సిన నోటిఫికేషన్ ఒకసారి నోటిఫికేషన్ మీరు చదవండి. ఇంకా డౌట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్ లో మీకు క్వశ్చన్ అడగండి, నేను కంపల్సరీ ఆన్సర్ ఇస్తాను. లేదా మీరు కామెంట్ చేయండి, ఐ విల్ ఆన్సర్ యూ. రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఆల్రెడీ డిస్కస్ చేసి ఉన్నాను మనం. 400 అనేది వాళ్ళకి రిఫండ్ అవుతుంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 250 రూపీస్ రిఫండ్ అవుతుంది. దేర్ విల్ బి నో రీఫండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫీ ఫర్ ఎనానమస్ ఇన్కంప్లీట్ రిజెక్టెడ్ అప్లికేషన్స్. ఆల్రెడీ చెప్పుకున్నాను, సిబిటి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళకే. సిబిటి మరి క్వాలిఫై అవ్వాల్సిన నేచర్ లేదు, అటెండ్ అయితే చాలు, రీఫండ్ అవుతుంది. రిజర్వేషన్స్ నానా వాటి గురించి ఇప్పుడు అంత క్లియర్ గా అవసరం లేదు. వెర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్స్ అని ఉంటాయి. నెక్స్ట్ డిజేబిలిటీ గురించి ఇచ్చారు నాన్న. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇది ఇంపార్టెంట్ నాన్న. రిక్రూట్మెంట్ ప్రాసెస్ 13th పారాగ్రాఫ్ నాన్న. ఒకసారి ఎవరైనా చూస్తే కూడా అది కూడా చూడండి నాన్న. మనకి CBT 1, CBT 2 డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ నాన్న. CBT 1 ఇది జేఈ అనేది టెక్నికల్ ఎగ్జామ్ అయినప్పటికీ నాన్న, CBT 1 అనేది నార్మల్ గా అందరు ఎగ్జామ్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అందరు ఎగ్జామ్స్ అంటే NTPC ఎలా ఉంటుందో, గ్రూప్ డి ఎలా ఉంటుందో, లేదా ఒక గ్రూప్ డి NTPC ALB గీత ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ అనేది. అయితే ఈ ఫస్ట్ స్టేజ్ ఎగ్జామ్ కి నుంచి మనం గనక అటెండ్ అయినట్టయితే సెకండ్ స్టేజ్ ఎగ్జామ్ కి ఎంతమందిని తీసుకుంటారంటే ఒక్కొక్క పోస్ట్ కి 15 మెంబర్స్ తీసుకుంటారు. 15 టైమ్స్ ఎక్స్ట్రా తీసుకుంటారన్న. ఇది చూడండి, ఇది కొద్దిగా ఇంపార్టెంట్. అంటే ఎంతమంది క్వాలిఫై అవుతారు అనేది. అందరూ క్వాలిఫై అవ్వరు. ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్ కి 15 టైమ్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయో ఇంటూ అంతమందిని తీసుకోవడం జరుగుతుంది, 15 మెంబర్స్. దీని ఎగ్జామ్ ఎగ్జాక్ట్ ఎలా ఉంటుందో చూద్దాము. ఫస్ట్ స్టేజ్ CBT కి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది అన్న. ఈ పేజీని జాగ్రత్తగా దాచుకోండి మీరు సిలబస్ ని. నేను మరలా చెప్తున్నాను, మీకు దీనికి సంబంధించిన మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ మొత్తం కూడా మన యూట్యూబ్ ఛానల్లో నేనే మొత్తం క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ నెంబర్ సిస్టమ్ స్టార్ట్ చేశాను. నెంబర్ సిస్టమ్ క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. చూడండి ఒకసారి, నేను డిస్క్రిప్షన్ లింక్ లో ఇవ్వడం కూడా జరుగుతుంది. అయితే ఈ ఫస్ట్ CBT కి 90 మినిట్స్ టైం ఉంటుంది. 120 మినిట్స్ ఫర్ ఎలిజిబుల్ PWD క్యాండిడేట్స్. ఓవరాల్ గా 90 మినిట్స్ టైము, 100 క్వశ్చన్స్ అన్నానా. ఈ సిలబస్ ఒకసారి క్లియర్ గా మీరు చూడండి. మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్ నాన్న. సైన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేశారు. RRBలు ఎప్పుడు కూడా సైన్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది నాన్న. ఇక్కడ చూస్తే మన సిలబస్ మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్. టోటల్ టైం 90 మినిట్స్, టోటల్ 100 క్వశ్చన్స్. మ్యాథమెటిక్స్ 30, సైన్స్ 30 నాన్న. ఇక్కడ ఎవరైతే అర్థమెటిక్ రీజనింగ్ చేయగలుగుతారో వాళ్ళు డిసైడెడ్ ఫ్యాక్టర్ లాగా చూడండి నాన్న. అర్థమెటిక్ 30 మార్క్స్, రీజనింగ్ 25 మార్క్స్, నెక్స్ట్ జనరల్ సైన్స్ 30 మార్క్స్. ఈ 3 సబ్జెక్టులే ఎక్కువగా ఉంది. అంటే సైన్స్ కూడా కొద్దిగా ఎక్కువగా ఫోకస్ చేయాలి. సైన్స్ లో మనం ఒకసారి ఓల్డ్ పేపర్ లో అవన్నీ కూడా ఒకసారి చూసి, సైన్స్ కి ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నాడో అవన్నీ కూడా చూసి దాన్ని బట్టి సైన్స్ పేపర్ కూడా తయారు చేద్దాము. అయితే ఈ CBT కి మనకు కావాల్సింది 4 సబ్జెక్టులు: మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ సోషల్ సబ్జెక్ట్ అంతా, జనరల్ సైన్స్. దీనికి 100 మార్క్స్ కి 90 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి CBT 1 నుంచి CBT 2 కి 15 టైమ్స్ ఆఫ్ ది పీపుల్ ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. CBT 2 ఎగ్జామ్ కూడా చూద్దాం. సెకండ్ స్టేజ్ ఎంతమంది క్వాలిఫై అవుతారు అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు. ఒకసారి చదువుదాము. సెకండ్ స్టేజ్ CBT. ఓకే, సెకండ్ స్టేజ్ లో నాన్న మరలా సేమ్ మనకి సెకండ్ స్టేజ్ కనుక ఒకసారి చూసినట్టయితే సెకండ్ స్టేజ్ 150 క్వశ్చన్స్ ఉండే, 120 టైము. ఈ 150లో 100 మార్క్స్ మనకి టెక్నికల్ సబ్జెక్టే ఉంటుంది నాన్న. 150లో 100 మార్క్స్ టెక్నికల్ సబ్జెక్టే ఉంటుంది. టెక్నికల్ అంటే మీరు మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, సివిల్ అయితే సివిల్, దానికి సంబంధించిన సబ్జెక్టే ఉంటుంది. అవి కాక జనరల్ అవేర్నెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ నాన్న. దీంట్లో అథమెటిక్ రీజనింగ్ ఎక్కడ కూడా మనకు లేదు. ఇదంతా కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, దీనికి సంబంధించిన సబ్జెక్టులే ఉన్నాయి. మినిమం పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఎలిజిబిలిటీ ఇన్ వేరియస్ కేటగిరీస్ నాన్న. అంటే ఈ ఎగ్జామ్ లో మినిమం క్వాలిఫికేషన్ రావాలి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 40% అని, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 40%, ఓబీసీ వాళ్ళకి 30, ఎస్సీ వాళ్ళకి 30, ఎస్టీ వాళ్ళకి 25% మినిమం మార్క్స్ రావాలి. అయితే నాన్న ఇది డిఫరెంట్ షిఫ్ట్ లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి దీని అంతనే కూడా నార్మలైజేషన్ ద్వారా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి
మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్. చూడండి నాన్న పోస్టులు మెకానికల్ ఎలిజిబుల్, ఎలక్ట్రికల్ అలైన్డ్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎలిజిబుల్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ అలైన్డ్. దానికి కొంతమంది ఎలక్ట్రానిక్స్ ఎలిజిబుల్ కాదని నన్ను చాలా మంది అడిగారు, వాళ్ళు కూడా ఎలిజిబుల్. క్లియర్ గా చూడండి. నెక్స్ట్ సివిల్ అండ్ అలైన్డ్ ఇంజనీర్స్ అంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్. వీటితో పాటు నాన్న బీఎస్సీ కెమిస్ట్రీ ఫిజిక్స్ వాళ్ళు కూడా ఉన్నారు. బీఎస్సీ కెమిస్ట్రీ ఫిజిక్స్ వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళు గోరఖ్పూర్ దాకా వెళ్ళాలి. తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే మరి అప్లై చేసి ఇంట్రెస్ట్ ఉంటే చేయండి. 17 పోస్టులు ఉన్నాయి బీఎస్సీ కెమిస్ట్రీ ఫిజిక్స్. ఓకేనా నానా? నెక్స్ట్ కెమికల్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ నానా, ఈ పోస్ట్ సంబంధించి కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ చేసి ఉండాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నాన్న, ఇది షార్ట్ లిస్టింగ్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫర్ సెకండ్ స్టేజ్ సిబిటి అండ్ డివి ఇంపార్టెంట్. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ షాల్ బి నార్మలైజ్డ్ మార్క్స్ సెకండ్ స్టేజ్ సిబిటి. నార్మలైజేషన్ చేస్తారనే విషయాన్ని ఇక్కడ మనకి ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ చెప్పాను నార్మలైజేషన్ అంటే ఏంటని. నార్మలైజేషన్ అంటే మనకి సిబిటి 1 అనేది డిఫరెంట్ షిఫ్ట్ లో జరుగుతుంది. అంటే పేపర్ మోడల్ అందరికి ఒకేలాగా ఉంటుంది కొద్దిగా, బట్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ అందరికి ఒకే లెవెల్ మార్క్స్ వచ్చేలాగా నార్మలైజేషన్ చేస్తారు. ఆ నార్మలైజేషన్ ఎలా చేస్తారు అనేది కూడా మనకి ఇక్కడ క్యాల్కులేషన్ ఇవ్వడం జరుగుతుంది. నార్మలైజేషన్ క్యాల్కులేషన్ ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ లేదు నాన్న. ఈ అప్లై చేయడం ఎలా ఒకసారి చూడండి. దానికి లింకులు ఇచ్చారు. మనకి లింకుల మీద క్లిక్ చేస్తే కంపల్సరీ మన సైట్కి వెళ్తుంది. కాబట్టి మీరు వేరే సైట్లకు వెళ్లకుండా ఈ నోటిఫికేషన్ లో ఉన్న లింక్లే క్లిక్ చేయండి. ఈ లింక్లు ఆల్రెడీ వర్క్ చేస్తే నేను చూశాను. ఓకేనా? ఈ సిలబస్ ఒకటి జాగ్రత్తగా పెట్టుకోండి. మనకి లాస్ట్ లో క్లియర్ గా దీనికి సంబంధించి ఎన్ని పోస్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ మెన్షన్ చేశారు నాన్న. ఇది సిలబస్ ఎవరెవరికి అంటే టెక్నికల్ సబ్జెక్ట్స్ యొక్క సిలబస్ అనమాట. మీరు చూడండి పేజ్ నెంబర్ 33 దగ్గర నుంచి నాన్న, 33 దగ్గర నుంచి సిలబస్ ఉంది. సివిల్ అండ్ అలైన్డ్ ఇంజనీరింగ్ వాళ్ళది ఇచ్చారు ఫస్ట్. అనెక్సర్ 7A, అనెక్సర్ 7A లో సిలబస్ ఫర్ సివిల్ అండ్ అలైన్డ్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళ తర్వాత మరలా ఎలక్ట్రికల్ వాళ్ళది ఇచ్చారు నాన్న. ఇట్లా మెకానికల్ వాళ్ళది అందరి సిలబస్ ఉంది నాన్న. దీంట్లో క్లియర్గా సబ్జెక్ట్స్ ఫర్ సిఎంఏ వాళ్ళది కూడా ఉంది. అయితే నాన్న ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇదిగో ఎక్కడెక్కడ ఏ పోస్టులు ఉన్నాయి అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కడ ఉన్నాయి అనేది. కాబట్టి పోస్టుల నెంబర్ చూసుకోండి. మీకు కట్ ఆఫ్లు కూడా ప్రొవైడ్ చేస్తాను తొందరలోనే. ఎక్కడ కట్ ఆఫ్ తక్కువ ఉందో చూసుకుని కావాలంటే ఆ కట్ ఆఫ్ తక్కువ ఉన్న దగ్గర ఎంటర్ చేయడానికి ట్రై చేయండి. సాధ్యమైనంత వరకు నాన్న నియర్ బై ఉన్న దగ్గర అప్లై చేయండి. అంటే మన తెలుగు వాళ్ళకి ఏది సికింద్రాబాద్ లోనే బాగుంటుంది, అక్కడే అప్లై చేయడానికి ట్రై చేయండి. లేదు సార్ నాకు కట్ ఆఫ్ తక్కువ ఉంది, ఎంత దూరమైన వెళ్తాను అంటే వెళ్ళండి, నో ప్రాబ్లం. బట్ ట్రాన్స్ఫర్ మీద రావడానికి కనీసం 10 years అని పడుతుంది. బట్ మనకి ఇక్కడ అప్లై చేసుకోవడం వల్ల అయితే చాలా బాగుంటుంది. ఓకేనా నాన్న? నేను అప్పుడు చాలా మంది చెప్పారు నా ఫ్రెండ్స్ కూడా, మీరు వేరే జోన్ కి అప్లై చేయండి అని. నేను రైల్వే అప్లై చేసినప్పుడు సికింద్రాబాద్ జోన్ కి అప్లై చేశాను. ఇప్పుడు నేను గుంటూరులోనే వర్క్ చేస్తున్నాను. ఓకేనా? అట్లా దూరం వెళ్ళి అంటే నా ఫ్రెండ్స్ నాతో పాటు వాళ్ళు కొంతమంది దూరం అప్లై చేసి స్టిల్ వాళ్ళు ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఓకే, ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే అప్లై చేసేటప్పుడు ఏంటంటే జాబ్ వస్తే చాలు అనిపిస్తుంది. జాబ్ వచ్చిన తర్వాత మీ ట్రాన్స్ఫర్లు అన్ని ఉంటాయి. కాబట్టి మనసులో పెట్టుకుని మీ క్వాలిఫికేషన్ మీ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. కాబట్టి దాన్ని బట్టి ఏ జోన్ అయితే బెస్ట్ అనేది ఆలోచించి అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్లు ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో మెన్షన్ చేయండి లేదా కింద కామెంట్ చేయండి. ఐ విల్ రిప్లై యూ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.